ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. చెప్పవా పశుపతి అంటే ఎవరన్నా? ఇప్పటికి వీడియో లేట్ అయిపోయింది, చెప్పావా తొందరగా? దాని గురించి ఎందుకు అడుగుతున్నావమ్మా? అది ఒక పేడకల్లమ్మా, దాని గురించి మర్చిపోమ్మా. ఈ డైలాగ్ మొన్న తెచ్చిందేనా? సరేలే, ఇప్పుడు చెప్తున్నా చూడు, మొత్తం ఫస్ట్ నుంచి చూపించేస్తా నీకా. అప్పుడు అరుంధతమ్మ కోటకాడ వాళ్ళ నాయన రాజుగా ఉండేవాడు. అప్పుడు పెద్దమ్మాయి భార్గవి అందంలోకి అధికారంలోకి ఆమె మించిపోయేది కాదు. ఎందుకంటే ఆమె సాగు తెంగించుకునేదే కానీ ఎదురు తిరుక్కొని మాట్లాడేది కాదు. ఇంకొక ఆమె చిన్న అమ్మాయి అరుంధతమ్మ, ఏం కానీ ఎదురు తిరుక్కున్నాం అనుకో నిలవని సాగు తెంగేస్తుంది. అమ్మ ఈత పని కాదు, కత్తినామటి తిప్పిందంట ఎగరడు పడిపోతాం. అట్లాంటిది ఆమె అట్టా ఉండేదమ్మ ఊలా. రమ్మ అరుంధతి, నీకోసం ఎదురు చూస్తున్నా. నేను ఈరోజు నీకు నేర్పించబోయే నాట్యం పేరు వచ్చేసి తకిట తకదిమి. ఏంటి తకిట తకదిమి? నేను ఒకసారి చేస్తా చూడు. తకిట తకదిమి తకిట తకదిమి తై 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 తై. ఈ డ్యాన్స్ను నువ్వు వేయాలంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలమ్మా. అవునమ్మా అరుంధతి, ఏంటి డలుగా ఉన్నావు? ఏం చెప్పేదా, ఈ మధ్య మా ఊర్లో స్తంభాలు అయ్యాదయ్యా, గజ స్తంభాలు అవన్నీ ఆపట్లేదా? ఎక్కడ పోతున్నాయి అర్థం కావట్లేదయ్యా. స్తంభాలు ఆపట్లేదు. మొన్న శ్రీహరికోటలో విమానం వదిలితే విమానం కూడా ఆపడలేదు. అదా ఎట్టపోయింది అర్థం కాలేదా? అవునా అరుంధతి, నాకు తెలియలేదు ఈ విషయం. అయితే ఇది ఎవరికి తెలిసి ఉంటుందంటే మన ఫ్రెండ్స్కి తెలిసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ స్తంభాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో మీకు ఖచ్చితంగా తెలుసు. ఓకేనా? అదేనమ్మా, మా నాయన పిలిచినట్టున్నాడా, ఆయన కాడికి పోయి వస్తా. ఈ మధ్య పచ్చిపత్తి కూడా వస్తుంటాడు, వాడితో కొంచెం జాగ్రత్తగా పచ్చిపత్తి కొడతా. వాడేం చేస్తాలే, నువ్వు పోయిరా అమ్మా, తొందరగా వచ్చేయమ్మా. ఎవరబ్బా కొత్త డాన్స్ మాస్టరా? ఒరే బాపట్ల దొరకగా నువ్వేం చేస్తున్నావురా? ఒరే నా కొడక, నువ్వు వచ్చిన కాంచి మా ఊర్లో స్తంభాలు ఆపట్లేదు కదరే. నువ్వేం మనిషిరా నువ్వురే? పచ్చిపత్తి అంటే నువ్వేనా? అబ్బో, నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పింది అరుంధతమ్మ. అయ్యా నువ్వు కొంచెం దూరంగా ఉండయ్యో, నాకు పడదు మగోళ్ళంటూ. అబ్బో, మగోళ్ళంటూ పడదు అబ్బా. రే ఏందిరా, చిన్న పని కాదురా నాయన, చిన్న ఫీల్ లేదురేడా. నేనేదో లేడీస్ ఎవరో అమ్మాయి వచ్చింది అనుకున్న డ్యాన్స్ మాస్టర్, ఏడు చూస్తే చక్కనమాట. నువ్వు ఏం చేస్తావు? ఈ ఫోటోకి ఎడతట్టు కానీ చేస్తాలే, అట్టే ఉండి చెప్తా. తడి చేస్తా నీకు. తడి లేదు గిడి లేదు, నువ్వు ఉండవు. నేనేదో డాన్స్ నేర్పిద్దామని ఏడుకొస్తే ఈ పసుపొత్తు కూడా నాకు పసుపు రంగు వేసేసాడు. ఏం చేస్తావు? ఇక ఈ సంస్థానంలో ఉండడానికి నీకు వీలేదు. పోరా నా కొడక, ఆడ ఉండి వస్తున్నా నా కొడక. రే వాడిని సావదాగండ్రా. ఏడు బాపట్ల దుర్గా కోడిని రేప్ చేశాడు నా కొడుకు. అట్టండి నా కొడుకుని వీడు కారుకి ఇన్ని కట్టేసి ఈడ్చుకొని పంపించండి. డ్రైవర్ కూడా ఉండకూడదు ఆ కారులో. పోరా కొడక, నా బాపట్ల దుర్గా కూడా రేప్ చేస్తారా? ఓడేదో మాకు డ్యాన్స్ నేర్పిద్దామని వచ్చేవాడు. అమ్మా, ఈ ఫ్లాష్ మ్యాన్ కొడుకు నా మట్టి అలా పాల్యా ఎప్పుడంటే ఇప్పుడు చచ్చిపోతే ఇంకటి గల్లగా పడిపోందా. అమ్మాలే, నిన్ను వదలా, నీ వాళ్ళను వదలా. ఫ్లాష్ మ్యాన్ కూడా చెట్టు మీద ఉన్నాడు, దుర్గా కూడా ఇద్దరు వదలను. ఆ వాటర్లో పశుపతి కోడిని వాడి కారికే వాడిని కట్టేసి ఆమెను ఏడ్చుకొని పంపించిందమ్మా. అందరూ అనుకున్నట్టు పశుపతి చచ్చిపోయాడు అనుకున్నారమ్మా, కానీ వాడు చావలేదమ్మా. వాడు అఘోరి కాడ చేపి చేతపూలు నేర్చేసాడమ్మా. ఏదో పానీలని చెప్తే ఆ పసుపొత్తు కోడికి మంత్రాలు నేర్పిస్తే వాడు మా అఘోరులకే వేసేస్తున్నాడు తడి. మా అఘోరులనే లేపేస్తున్నాడు. పిలిచి గట్టిగానే వార్నింగ్ చేయాలి వాడిని. మొన్న దాన్ని వర్షిని కాడ దెబ్బతిని నేనుంటే నా మీదకి చేతపొడి చేస్తున్నాడు. పిలుస్తా ఉండు. రేపు పసుపొత్తుగా ఇట్రారా. వస్తున్నాడు అగురు మాస్టరా. మాస్టరా ఉండు. ఏం మాస్టరా, ఏం పిలిచావా? ఏం పిలిచావు? మరే పశుపతిగా పానీలు అని చెప్పి నీకు మంత్రాలు గింత్రాలు అన్నీ నేర్పిస్తే మా మీద తిరగబడతావేంద్రా? ఆ గుద్దలో మీకు పెట్టే మంత్రం నీకు నేర్పిస్తే నువ్వు నా మీదే పెట్టావు కదరా. 3-4 రోజుల నుంచి గుద్దంతా నొప్పి పుడుతుందిరా. ఏం చేయాలి నేనా? ఒరే అది చేయి బాకరా, నువ్వే నాకు తెలిసిలేరా, వదిలేరా. బలి దెంగ పడుకున్నాడు ఈయన. నేనేం చేస్తాను? నీ మీద విద్య నేర్పించిన గురువు నువ్వా? నీ మీద నేను అటు చేస్తాను. బలి దెంగ పడుకున్నావు నువ్వు, బలి ఓడుకున్నావు నువ్వా? ఒరే పశుపతిగా నాకు తెలిసిలేరా, ఒక మంత్రగోడు నువ్వు చెప్పలే నాకు. ఎవరు మేక పెడుతున్నారో నాకు బాగా తెలుసు, నువ్వే నాకు తెలుసు. కానీ
ఎక్స్ట్రా దెంగకుండా నా మీద మంత్రాలు చేయబాకరే. ఏదో విద్య నేర్పించిన గురువు అనుకుంటున్నావు కావాలా, చెక్కిపాటి దెంగత. వర్షిని దెంగొచ్చి నిన్ను కూడా మట్ల పాలు చేయాల్సి ఇంకోసారి చేస్తే పోతున్నా. మళ్ళీ వాడుకు నువ్వు టన్నుబాక. ఓ నువ్వు పోరా నా మడ్డ, నీ గొద్దులో మేకి పెట్టేది నేనేరా. నువ్వు పోరా, నన్ను దెంగలు పెడతాను, నువ్వు నన్ను మిర్సా వర్షిని నా పిల్లని తీసుకురామన్నా కాడికి నువ్వు కాదు గమ్ముని తట్టాడు దెంగతా నా మాట ఎవరైనా కానీ. ఇప్పుడు చేస్తున్నావు నా ఇటు గొద్దులో మేకు కాదు నా మాట. ఇటు గొద్దు నా దొడ్డు కూడా రాకూడదు తిరిగి ఎట్నే పొల్లు ఇరికిచ్చిపోద్ది దెంగతన్నా. ఓ మంత్రగాడి మంత్ర పోడు పిత్తంత పేలిపోలా. విధంగా వాడు మంత్రాలు నేర్పించిన గురువుకే గొద్దులో మేకు దింపినట్ట. అంత మహానుభావుడమ్మా ఆ పశుపతిగోడు. ఒక్కసారి అరుంధతమ్మకు పెళ్లి జరుగుతా ఉంది. వచ్చి పదేంగడమ్మా కూడా మంత్రాలు అమ్మాడ బాగా నేర్చిపోదేంగడు. వచ్చి పదేంగడమ్మా కోటకే. పశుపతిని బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదల 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 బొమ్మాలి ఏడుందే తాలి నువ్వు దెంకని రాయే కడి దెంగతా. ఏయ్ ఏడుంది అరుందతే పిలవండి దాన్ని బయటికే. ఊరే పశుపతికో ఊరే నువ్వంటరా బారీ గొప్ప దెంగతుందరు నీ కాడ. ఎన్ని రోజులు అవుతుందా నీళ్ళు పోసుకొని? అబ్బా ఏంద్రంత గలీజ్కైపోను నువ్వా? అబ్బా అరుంధతమ్మ నీ కాడ కాదు కదా, దగ్గర కూడా రాదురా. ఏయ్ మరి అది కదా రమ్మను, లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తా. చూడండి నా మంత్రాలను చూడండి. ABCDF నీ గుద్ద టఫ్, ABCDF నీ గుద్ద టఫ్, ABCDF నీ గుద్ద టఫ్. ఏమనుకుంటున్నారా, నన్ను ABCD మంత్రాలతోనే చంపేస్తా మిమ్మల్ని. చే అరుంధతే రాయక అందరుగా. ఏందా నా కొడుకు తమాసాలు తెంగతున్నాడు, పోయేస్తా ఉండు. నా కొడుకు గుత్తులో పొడిస్తే నోట్లో రవ్వలు కత్తి. వద్దమ్మా, వాడు ఇప్పుడు మనిషి కాదమ్మా, వాడు ఒక మృగంతో సమానం. వాడు ABCDలతోనే అబ్బా గుద్ద టఫ్ చేసేస్తున్నాడమ్మా, వాడు లేపేస్తున్నాడమ్మా. వాడితో పని కదా. నువ్వు వాడిని చంపాలంటే వాడు 4 మంత్రాలు కట్ చేయాలి. వాడికి తెలియకుండానే వాడి నుంచి వెనక నుంచి గుద్దలో పొడి చేయాలి. అటుండేట్టుకు నెప్పితేనే పోను వాడికి, ఇలాంటి పాబాక లేకుంటే నీకు పడిపోద్ది పసుపు రంగు. సావు వాడు చేతనే వాడి తెలియకుండా పొడిచిపోద్ది అంగత ఉండు. కత్తి ఆడుందా? చే బొమ్మాలి రాయా బొమ్మాలి నువ్వు రావాలి. పొడి చేసా పొడి చేసా నేను గొద్దులో 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 పొడి చేసా. ఊరు నా మాట నా బంగారు లాంటి కత్తిపోయింది. ఆవిడ గుత్తులో పొడిచలేపా, సగం కత్తి వాడు గుత్తులోనే ఉండిపోయిందా? ఎడ చేయాలి ఇప్పుడు? నా మాట దేవరా కూడా కత్తిది. వాడు అడుగుతాడు నా మాట, వాడు సాగు తెంగతాడు నన్ను. ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాలేదా? కత్తుంటూ ఉండిందిలేమ్మా మహారాణి. ముందు పెట్లో ఉన్నవాడు కానీ బయటకు వచ్చినట్టు పెద్ద ప్రళయం అయిపోద్ది. వాడు కానీ చచ్చిపోయాడు అనుకో, వాడు ప్రేతాత్మ అయిపోతాడు. నీకు నిన్ను వేసేదాకా ఒప్పుకోడు. నువ్వు బలి జాగ్రత్తగా ఉండాలి. ఆ దేవర సంగతి దేవుడికి ఎరుకు. నువ్వు జాగ్రత్తగా ఉంటా. వాడు చచ్చిపోయినా బతుకున్నా వాడు ప్రేతాత్మ అయిపోయినా వాడు నీ రోజు ఎట్ట పొడిచాను గొద్దులో అదే వాటిని పొడుస్తావు వాడిని. వాడు ప్రేతాత్మ దెయ్యమై వచ్చినా కానీ ఈ బంగాళాలో కూడా ఎవరు ఉండేదానికి లేదు. వెళ్ళిపోవాలి ఏడు నుంచి మనం తెంగదాం పాండి నుంచి. అట్టా జరిగిందమ్మా అరుంధతమ్మ కోట్ల. ఓడేనమ్మా పసిపోతే నువ్వు అడిగిన ఓడేనా? సరేలేమ్మా పొద్దుపోయింది కాబట్టి నువ్వు పోయి పునుకోపో. నువ్వు అట్లాంటి ఏం ఆలోచించబాక. అయ్యే లేవులే వద్దు పేడకల్లే నువ్వు పో. ఊరే నాయన వాడు ఇంకా బతికే ఉన్నాడురా. వాడు సమాధానం కానీ బదులు కొడితే మొబైల్ డేంజర్ అయిపోద్దా. అయినా కానీ నా మీదకి ఎందుకు వస్తాడు వాడు? నేను అరుంధతమ్మని కాదు కదా, చేజామని కాదు కదా, నా మీదకి ఎందుకు వస్తాడా? సరేలే నా మీదకి ఎందుకు వస్తాడా? ఆడ అసలు ఉంటే కదా ఇవన్నీ పేడకల్లేప్ప అవన్నీ నమ్మితే అట్ట. సుశీలా ఊరే ముద్రష్టపు నా మట్ట ఏడు చేరు సుశీల నడుచుకుంటే నా మట్ట వస్తుంది నీక. ఆడ కోటకాడా నీ సుశీల పెట్లు దాంకోంది. వచ్చి కాపాడుకుంటే కదా రారా గొలుసులు పగలదేగా. అవునా పెట్లో ఉందా నా సుశీల? అలాగైతే ఉండండి. బండేదే గొలుసులు పగల కొట్టాలా? మేయ్ బండే పైన గాలి ఉండి సరదరా. ఏయ్ సుశీల ఉండు, వస్తున్నా. సుశీల వచ్చిపోయింది. ఇంకా సుశీల ఉండు, సుశీల వచ్చేసాను. సుశీల ఉండు, కాపాడతా. నువ్వు కొడుతురా, తొందరగా ఉంది నీక. నువ్వు కొడుతురా, కొట్టేవాడిని కొట్టలేదు, నువ్వు కొట్టలేదు. కొడుతుంటే సుశీల ఉండు. బొమ్మాలి వస్తున్నా. ఓ అమ్మా, ఏమ్మా మగుడు ఉండా లేదా? నీకు అవసరమా నా మగుడుతో? నీకు అవసరమా? అప్పటి బాకలే ఏదో నడుము గిడుము మొత్తం బాగానే ఉంది కదా. ఏదో నా సుశీల కూడా ఇంక తిరిగి రాదు.
ఏదో నీతో కలుసుకుని సల్లంగా వేసుకున్నాను కదా. కానీ అయితే ఇంకెందుకు లేటా? నాకేంది నిద్ర రావట్లేదు ఈ మధ్య. బా ఆ పశుపతి కొడుకు గురించి తలుచుకుంటుంటే భయం వేసిపోతుందిరా నాయన. ఓయమ్మా నిన్ను వదలిన బొమ్మాలే, నిన్ను చంపను బొమ్మాలే, నీకు తడి రూపాయి బిల్లు అద్దెస్తాను నష్టన. వెళ్ళిపో సైతాన్. వెళ్ళిపోయింది. ఓయమ్మ ఈ పని మనిషి, మీ పని మనిషి ఏమి? ఎందుకు చంద్రమ్మ వాడికి నా మీద అంత కోపంగా ఉందా? ఏం చంద్రమ్మ నన్ను వదలటోడా పశుపతి కూడా? పగమ్మా పగది, నువ్వే కదంట మొన్న చంపిందా? బలి దానికోనా నువ్వా? చెప్ నేను చంపేది, నేను పుట్టింది మొన్న అయితే వాడు ఎప్పుడో దెయ్యమై వస్తానమాట. నేను చంపాను బా బలి తెంగ వాళ్ళకున్నారా మీరా? నువ్వు జేజమ్మవు కాకపోతే ఆ పశుపతి గోడికి నీ మీద ఎందుకు అంత కోపం ఉంది చెప్పు? నువ్వు చూసింది నిజమా కాదా? నిజమే. మరి ఇప్పుడు వచ్చింది దెయ్యం నిజమా కాదా? నిజమే. నువ్వు ఉన్న జేజమ్మని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు చూసావా జేజమ్మ కాదా నువ్వు? చూడు ఆ నుదుటిన బొట్టు చూడు. మరి సావు తెంగడు చంప మీద నా మట్ట జేజమ్మ నా టండ్రా బయట తీసుకొచ్చేదా? నేను ఇలా జేజమ్మ నాకు తెలుసు కానీ నా మీద నాటకాలు తెంగతులు పోయి చంప తెంగత ఉండండి. అయ్యే బొమ్మాలే, నిన్ను వదలా, ఈరోజు నిన్ను అనుభవించి తీరుతా. రాయే బొమ్మాలే వచ్చింది. ఒరే పశుపతిగా నేనంటే నీకెందుకు అంత కోపమా? ఎందుకసి నేనేం చేశాను నిన్న? అందుమతి నువ్వు నా మస్తు నన్ను సంపాదించింది కాకుండా ఆ దుర్గా కూడా నా నుంచి దూరం చేసేసామే. ఆ బాపట్ల దుర్గా కూడా అంటే నాకు బలు ఇష్టమే. ఆ ఓడి ఎట్టపోయాడు కూడా ఆపలేదు మే నాకు. అందుకే నీ మీద నాకు పగ. పాసుకల్ నువ్వు బలి వాడుకున్నావు నువ్వా? వాడు దుర్గా కూడా రంపిస్తా ఉండు. ఒరే దుర్గా రారా. పశుపతి ఒరే పశుపతిగా నువ్వు అంటే నాకు బలి ఇష్టం రా. నువ్వేంద్ర ఇన్ని రోజులు నేను అట్టే వదలకుండా గుర్తు పెట్టుకున్నావు కదా నన్ను. ఊరే దుర్గగా నేను ఆ రోజు నేను కావాలని రేపు చేయలేదురా. నేను ఏదో నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను రా. ఏంద్రా నువ్వు ఎవరు పొడిసేసా నేను 2సారి కుదలో పొడిసేసా. ఆల్రెడీ దుర్గా గుడికి లవర్ ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేయండి.